ఫస్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్యసమితి శాంతి విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు? ఐక్యరాజ్యసమితి పీస్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే శాన్ జోస్, కోస్టారికా. శాన్ జోస్, కోస్టారికా. చూడండి, ఐక్యరాజ్యసమితిని ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటారు, యుఎన్ఓ. ఐక్యరాజ్యసమితి ఏర్పడిన సంవత్సరం 1945 అక్టోబర్ 24. ఐక్యరాజ్యసమితి దినోత్సవం అక్టోబర్ 24. ఈ ఐక్యరాజ్యసమితికి పేరు పెట్టిన వారు ఎవరంటే అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్వెల్ట్. ఐక్యరాజ్యసమితి రాజ్యాంగ ముసాయిదా రూపకర్త జాన్ క్రిస్టియన్. ఐక్యరాజ్యసమితి ఏర్పడినప్పుడు సభ్యదేశాలు 50 సభ్యదేశాలు ఉండేవి. ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం సభ్యదేశాలు 193. 193వ సభ్యదేశం దక్షిణ సుడాన్. ఐక్యరాజ్యసమితి ఏర్పడినప్పుడు ప్రధాన కార్యాలయం లండన్. ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికా. ఐక్యరాజ్యసమితి ప్రాంతీయ కార్యాలయం బాగ్దాద్, ఇరాక్. ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీ టోక్యో, జపాన్. ఐక్యరాజ్యసమితి శాంతి యూనివర్సిటీ శాన్ జోస్, కోస్టారికా. ఐక్యరాజ్యసమితిలో భాషలు 6: చైనీస్, ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్. చిట్టచివరగా ఐక్యరాజ్యసమితిలో చేరిన భాష అరబిక్ 1973. ఐక్యరాజ్యసమితి తొలి సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలి, నార్వే. ఐక్యరాజ్యసమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియో గుటెరస్. ఓకేనా, పోర్చుగల్. సెకండ్ క్వశ్చన్, ఐక్యరాజ్యసమితిలో ఎన్ని దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి? ఐక్యరాజ్యసమితిలో 193 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. 193 దేశాలు. ఈ 193 దేశాల్లో 190వ సభ్యదేశం స్విట్జర్లాండ్, 191వ సభ్యదేశం పోలాండ్, 192వ సభ్యదేశం మాంటెనీగ్రో, 193వ సభ్యదేశం దక్షిణ సుడాన్. 190 స్విట్జర్లాండ్, 191 తూర్పు తైమూర్, 192 మాంటెనీగ్రో, 193 దక్షిణ సుడాన్ అన్నమాట. ఎక్స్రేను ఎవరు కనుగొన్నారు? ఎక్స్ కిరణాలు. ఎక్స్రేను కనుగొన్నది రాంట్జన్. చూడండి, కారల్ ల్యాండ్స్టీనర్ రక్త వర్గాలు కనుగొన్నాడు, అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అంటారు. కారల్ ల్యాండ్స్టీనర్ రక్త వర్గాల పితామహుడు. సర్ రొనాల్డ్ రాస్ మలేరియా పరాన్నజీవిని కనుగొన్నవాడు సర్ రొనాల్డ్ రాస్ అన్నమాట. నెక్స్ట్, రాబర్ట్ హుక్. ఇతను కణం, మన బాడీలో సెల్ ఉంటుంది కదా, కణం. ఆ కణమును కనుగొన్నది ఎవరంటే కనుక రాబర్ట్ హుక్. నెక్స్ట్, పోలియో టీకాను కనుగొన్న వారెవరు అంటే పోలియో వ్యాక్సిన్ అనమాట. పోలియో వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరంటే జొనాస్ సాల్క్. అదే పోలియో డ్రాప్స్ అయితే కనుక ఆల్బర్ట్ సాబిన్. పోలియో చుక్కలు ఆల్బర్ట్ సాబిన్ అనమాట. ఇక ఐంతోవన్ ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఈసీజీ అంటాం కదా, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, గుండె పనితీరును కొలిచేది ఈసీజీ అనమాట. అది కనుగొన్నది ఐంతోవన్. ఓకేనా. స్టెథోస్కోప్ అయితే లిన్నెక్. మళ్ళీ హృదయ స్పందనను కొలిచేది మనకు హృదయ స్పందన, ఓకేనా, హార్ట్ బీట్ కొలిచేది ఏదంటే కనుక స్టెథోస్కోప్, దాన్ని కనిపెట్టేది లిన్నెక్. అదే హృదయం పనితీరును ఎలక్ట్రోకార్డియోగ్రామ్, దాన్ని కనిపెట్టింది ఐంతోవన్ అనమాట. ఎల్లాప్రగడ సుబ్బారావు అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అంటారు ఎల్లాప్రగడ సుబ్బారావును. ఇతను ప్లేగు వ్యాధికి మందు టెట్రాసైక్లిన్. ఆ ప్లేగు వ్యాధికి మందు టెట్రాసైక్లిన్ కనుగొన్నది ఎవరంటే ఎల్లాప్రగడ సుబ్బారావు. క్వశ్చన్ నెంబర్ 5, బంగ్లాదేశ్ ఏ సంవత్సరం స్వాతంత్రం పొంది ప్రత్యేక దేశంగా అవతరించింది? బంగ్లాదేశ్ స్వతంత్రం పొందిన సంవత్సరం 1971. ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో భాగంగా ఉండేది, తూర్పు పాకిస్తాన్గా ఉండేదన్నమాట. ఈ తూర్పు పాకిస్తాన్గా ఉన్న ఇది బంగ్లాదేశ్గా స్వాతంత్రం పొందుతుందన్నమాట. 1971లో ఇది ఏర్పడింది. ఆ రోజు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉండేవాళ్ళు మన దేశంలో. మన దేశ సైన్యాన్ని కూడా వాళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది. కాబట్టి బంగ్లాదేశ్ ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిందనమాట. ఎవరంటే కనుక ఇందిరాగాంధీ.
సరే, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, బంగ్లాదేశ్ కరెన్సీ టాకా, బంగ్లాదేశ్ భాష బెంగాలీ, బంగ్లాదేశ్ ప్రస్తుత అధ్యక్షుడు షిహాబుద్దీన్, బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనా ఇప్పుడు ప్రజెంట్ భారతదేశంలో ఉందన్నమాట. 2024 జూన్ 22వ తారీఖున పర్యటిస్తూ ఉందన్నమాట. జూన్ 22వ తారీఖున షేక్ హసీనా ఇటీవల ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆమె గెలవడం జరిగిందనమాట అక్కడ మళ్ళీ తిరిగి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిదేది? గంగానది జన్మస్థలం దేవప్రయాగ ఉత్తరాఖండ్, కరెక్ట్. సబర్మతి నది జన్మస్థలం రాజస్థాన్లోని ఆరావళి పర్వతాలు, కరెక్ట్. పెన్నా నది జన్మస్థలం కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండలు, ఇది రాంగ్ అనమాట. కారణం ఏంటంటే కర్ణాటకలోని నందిదుర్గ కొండలలో పుడుతుంది పెన్నా నది, బ్రహ్మగిరి కొండల్లో కాదు. బ్రహ్మగిరి కొండల్లో పుట్టే నది కావేరి నది, కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో పుట్టేది కావేరి నది. కాబట్టి పెన్నా నది నందిదుర్గ కొండల్లో పుడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువగా ప్రవహించే నది కూడా పెన్నా నదే, కానీ పెన్నా నది చాలా ఇంపార్టెంట్. బ్రహ్మపుత్ర నది జన్మస్థలం టిబెట్లోని మానస సరోవరం, ఇది కూడా కరెక్టే. ఇక్కడ సరికానిది ఏదంటే పెన్నా నది జన్మస్థలం బ్రహ్మగిరి కొండలు అనేది రాంగ్, నందిదుర్గ కొండలు ఉండాలి. 10th క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది ఏది? క్రింది వానిలో సరికానిది డూ ఆర్ డై నినాదం మహాత్మా గాంధీ, ఇది కరెక్ట్. అంటే డూ ఆర్ డై, దీన్నే చెయ్యండి లేదా చావండి అని, లేదా విజయమో వీరస్వర్గమో అని పిలుస్తారనమాట ఈ నినాదాన్ని. డూ ఆర్ డై అనే నినాదాన్ని మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేస్తాడు. ఆ సమయంలో ఆయన ఈ నినాదాన్ని ఇస్తాడనమాట. నెక్స్ట్ జై హింద్ నినాదం, జై హింద్ అన్నది ఎవరంటే కనుక సుభాష్ చంద్రబోస్, ఇది కూడా కరెక్టే. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అన్నది కూడా బాలగంగాధర్ తిలక్, ఇది కరెక్టే, బాలగంగాధర్ తిలక్. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఇచ్చింది మాత్రం భగత్ సింగ్, ఇక్కడ బిపిన్ చంద్రపాలని ఇచ్చారనమాట, ఇది రాంగ్. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అన్నింది ఎవరంటే కనుక భగత్ సింగ్. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరం ఏది? చూడండి, ప్రపంచంలో అన్నిటికంటే అత్యధిక జనాభా గల నగరం ఏదంటే టోక్యో, జపాన్లోని టోక్యో అనమాట. ప్రపంచంలో అతిపెద్ద నగరం అయితే లండన్, మళ్ళీ అతిపెద్ద నగరం, విస్తీర్ణంలో అతిపెద్ద నగరం లండన్ అనమాట. అదే అతి ఎక్కువ జనాభా గల నగరం ఏదంటే టోక్యో, జపాన్, గుర్తుపెట్టుకోవాలి. అదే భారతదేశంలో అన్నిటికంటే విస్తీర్ణంలో అతిపెద్ద నగరం కలకత్తా. భారతదేశంలో జనాభాలో అతిపెద్ద నగరం ముంబై అనమాట, ముంబై. అతిపెద్ద జిల్లా తానే జిల్లా. భారతదేశం అన్నిటికంటే అత్యంత పెద్ద జిల్లా ఏదంటే కనుక ఏది జనాభాలో అతిపెద్ద జిల్లా మహారాష్ట్రలోని తానే అనమాట. జనాభాలో అతిపెద్ద రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. జనాభాలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో జనాభా అధికంగా గల ఖండం వచ్చి ఆసియా ఖండం. ప్రపంచంలో జనాభా అధికంగా గల దేశం వచ్చేసి భారతదేశం. ప్రపంచంలో జనాభా అధికంగా గల ఖండం ఆసియా ఖండం, ప్రపంచంలో అధిక జనాభా గల దేశం భారతదేశం. భారతదేశంలో అధిక జనాభా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. ఓకేనా. భారతదేశంలో జనాభాలో అతిపెద్ద నగరం ముంబై. భారతదేశంలో జనాభాలో అతిపెద్ద జిల్లా ముంబైలోని మహారాష్ట్రలోని తానే. 9th క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఫ్లాగ్లోని కలర్స్ ఏవి? చూడండి, ఐక్యరాజ్య సమితి ఫ్లాగ్ జెండాలో ఉన్న రంగులు వైట్ అండ్ లైట్ బ్లూ, తెలుపు మరియు లేత నీలం. వైట్ అండ్ లైట్ బ్లూ అనమాట, తెలుపు మరియు లేత నీలం. చూడండి, ఐక్యరాజ్య సమితి ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లాగ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైట్ బ్లూలో ఉంటుందన్నమాట. ఇక తెలుపు రంగులో ఏముంటాయంటే గ్లోబ్ ఉండి గ్లోబ్ను ఆవరించి 2 ఆలివ్ స్టెమ్స్, గ్లోబ్ ఉండి గ్లోబ్ను ఆవరించి 2 ఆలివ్ స్టెమ్స్ ఉంటాయన్నమాట. ఈ ఆలివ్ స్టెమ్స్ శాంతికి నిదర్శనం అన్నమాట. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన చిహ్నం ఏదంటే కనుక ఈ ఆలివ్ స్టెమ్సే. ప్రధాన చిహ్నం, ప్రధాన సింబల్ ఏదంటే ఆలివ్ స్టెమ్స్ అనమాట. అవి ఫ్లాగ్లో ఉంటాయి మనం చూస్తే కనుక, అవి తెలుపు రంగులో ఉంటాయి అన్నమాట. గ్లోబ్ కూడా తెలుపు రంగులోనే ఉంటుంది. ఓకేనా, రైట్. 10th క్వశ్చన్, ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని తొలిసారిగా అధిరోహించినది?
ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ చైనా, టిబెట్, నేపాల్లో ఉంటుందన్నమాట. అత్యధికంగా నేపాల్లో ఉంటుంది. చైనాలో దీన్ని కెమో వాంగుమో అంటారు, టిబెట్లో చెమో లుంగుమో అంటారు, నేపాల్లో సాగరమాత అంటారు. గుర్తుపెట్టుకోవాలి పేర్లు. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో సాగరమాత, చైనాలో కెమో వాంగుమో, టిబెట్లో చెమో లుంగుమో అని పిలుస్తారు. ఎత్తు 8,848 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆసియా ఖండంలో ఓకేనా. నేపాల్, చైనా, టిబెట్లో భాగంగా ఉంటుంది. ఒకప్పుడు దీని పేరు పీక్ 15 అని పిలిచేవారు. దానికి మౌంట్ ఎవరెస్ట్, సర్వేయర్ మౌంట్ ఎవరెస్ట్ పేరు మీదుగా ఆ పేరు పెట్టారనమాట. మొట్టమొదటిసారిగా ఎక్కింది ఎవరని అడుగుతున్నారు. టెన్సింగ్ నార్గే 1953 మే 29వ తారీఖున టెన్సింగ్ నార్గే మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించడం జరిగింది మొట్టమొదటి వ్యక్తిగా. అందుకే మే 29ని ఎవరెస్ట్ డేగా చేస్తారు. మే 29. మొట్టమొదటిసారిగా ఎక్కిన మహిళ జంకో తాబి, జపాన్ దేశానికి చెందిన ఆమె అన్నమాట. జంకో తాబి ఆమె మహిళ. మొట్టమొదటిసారి ఎక్కిన భారతీయుడు అవతార్ సింగ్ గోంబు. మొట్టమొదటిసారి ఎక్కిన భారతీయురాలు బచేంద్రి పాల్ అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది ఎవరంటే కమీరీటా, నేపాల్ దేశానికి చెందిన వ్యక్తి అన్నమాట. కమీరీటా. క్వశ్చన్ నెంబర్ 11. ఇందిరాగాంధీ కాలంలో ఆపరేషన్ బ్లూ స్టార్ను ఏ సంవత్సరం జరిపించారు? సంవత్సరం 1984. చూడండి, ఆపరేషన్ బ్లూ స్టార్ 1984లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పంజాబ్లోని అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్పై జరిపించిన ఆపరేషన్ అన్నమాట. స్వర్ణ దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయంలో ఉగ్రవాదులు చొరబడితే వాళ్ళను బయటకు తెప్పించే ప్రయత్నంలో చేయించిన ఆపరేషన్. అన్నమాట. స్వర్ణ దేవాలయం అనగానే సిక్కులకు సంబంధించిన అత్యంత పవిత్ర గురుద్వారా అన్నమాట. పవిత్రమైనటువంటి ఆలయం, గురుద్వారాలు అంటారు వాళ్ళ యొక్క ఆలయాలను. ఈ పంజాబ్లో ఈ దేవాలయాన్ని నిర్మించిన వాళ్ళు 5వ సిక్కు గురువు రామ్దాస్, 6వ సిక్కు గురువు అర్జున్ దేవ్ పూర్తి చేస్తాడనమాట. రామ్దాస్ ప్రారంభిస్తారు. సిక్కుల గురువులు ఇద్దరు కూడా, రామ్దాసు, అర్జున్ దేవ్. గుర్తుపెట్టుకోవాలి. ఈ దేవాలయ నిర్మాణానికి భూమిని దానం చేసింది అక్బర్ చక్రవర్తి. ఎవరు దానం చేశారు ఆ దేవాలయ నిర్మాణం అంటే అక్బర్ చక్రవర్తి. అటువంటి దేవాలయంలో ఉగ్రవాదులు చొరబడితే వాళ్ళను బయటికి తెప్పించే ప్రయత్నంలో చేయించిన ఆపరేషన్ అన్నమాట. ఆపరేషన్ బ్లూ స్టార్. ఈ ఆపరేషన్తో చాలామంది సిక్కులు ఆగ్రహిస్తారనమాట ఆ రోజు గవర్నమెంట్ పైన. అదే సంవత్సరం ఇందిరాగాంధీని ఆమె యొక్క బాడీ గార్డ్ సిక్కులు అనమాట ఇద్దరు కూడా, ఆ ఇద్దరు చంపేస్తారు ఇందిరాగాంధీని. 1984 అక్టోబర్ 31వ తారీఖున ఇందిరాగాంధీని చంపడం జరుగుతుందన్నమాట. ఆమె యొక్క అంగరక్షకులు, బాడీ గార్డ్స్ ఇద్దరు కూడా చంపేస్తారనమాట, హత్య చేస్తారు ఇందిరాగాంధీని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వన్యప్రాణి సంరక్షణ చట్టంను చేయబడిన సంవత్సరం ఏది? వన్యప్రాణి సంరక్షణ చట్టం, దీన్ని ఇంగ్లీష్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు. సంవత్సరం 1972. చూడండి, పులిని జాతీయ జంతువుగా చేసింది కూడా 1972నే. పులిని జాతీయ జంతువుగా చేసిన సంవత్సరం 1972నే. వన్యప్రాణి సంరక్షణ చట్టం కూడా 1972నే. గుర్తుపెట్టుకోవాలి. అటవీ సంరక్షణ చట్టం అడిగితే 1980 చెప్పాలి. అటవీ సంరక్షణ చట్టం, ఫారెస్ట్ యాక్ట్ పరంగా 1980 గుర్తుపెట్టుకోవాలి. జీవ వైవిధ్య చట్టం, బయోడైవర్సిటీ యాక్ట్ అంటారు. జీవ వైవిధ్య చట్టం 2002 అనమాట. చాలా ముఖ్యంగా ఈ మూడు నోట్ చేసుకోవాలి మీరు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, అటవీ సంరక్షణ చట్టం 1980, జీవ వైవిధ్య చట్టం ఓకేనా 2002 అనమాట. క్వశ్చన్ నెంబర్ 13. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఎవరు? హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ దాగ్ హమ్మర్షీల్డ్. చూడండి, ఐక్యరాజ్యసమితికి పనిచేసిన సెక్రటరీ జనరల్స్ ఇంతవరకు 9 మంది ఉన్నారు. ఆ 9 మంది పేర్లు వరుసగా రాసుకోండి. ఫస్ట్ ట్రిగ్వేలి, సెకండ్ దాగ్ హమ్మర్షీల్డే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. థర్డ్ యుతాంట్ మొట్టమొదటి ఆసియా ఖండం నుంచి వ్యక్తి అనమాట. తొలి ఆసియా వ్యక్తి యుతాంట్. నెక్స్ట్ 4 పెరిజ్
పెరిజ్ డిక్లర్ పెరు దేశానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. పెరిజ్ డిక్లర్. నెంబర్ 5 కుర్దు వాల్దీం ఆసియా దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడనమాట. ఓకేనా, కుర్దు వాల్దీం. ఫస్ట్ 4th వచ్చేసి కుర్దు వాల్దీము, 5th వచ్చేసి పెరిజ్ డిక్లర్. 4th కుర్దు వాల్దీం, 5th పెరిజ్ డిక్లర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 6 బౌత్రస్ గలి. 7th కోఫీ అన్నన్ నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి వ్యక్తి కోఫీ అన్నన్. యుఎన్ఓకు నోబెల్ శాంతి బహుమతి 2001లో వస్తుంది. దాని తరపున ఆయన నోబెల్ బహుమతి తీసుకుంటాడు అనమాట, యుఎన్ఓ తరపున. ఓకేనా, కోఫీ అన్నన్. నెంబర్ 8 బాన్ కీ మూన్ రెండవ ఆసియా వ్యక్తి. నెక్స్ట్ యాంటోనియో గుటెరస్, ప్రజెంట్ ఉన్న వ్యక్తి యాంటోనియో గుటెరస్ అనమాట. ఆయన పోర్చుగల్ కంట్రీకి చెందినవాడు. ఆయన కూడా ప్రధానమంత్రిగా పనిచేశాడు ఇది వరకు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సరే, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరంటే కనుక ఆయనే దాగ్ హమ్మర్షీల్డ్. ఫస్ట్ ట్రిగ్వేలి, 2 దాగ్ హమ్మర్షీల్డ్, 3 యుతాంట్, 4 కుర్దు వాల్దీం, 5 పెరిజ్ డిక్లర్, 6 బౌత్రస్ గలి, 7 కోఫీ అన్నన్, 8 ఓకేనా బాన్ కీ మూన్, 9 యాంటోనియో గుటెరస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 సోమశిల ప్రాజెక్టు ఏ జిల్లాలో కలదు? చూడండి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాజెక్టులు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందులో చాలా ఫేమస్ ప్రాజెక్ట్ అనమాట సోమశిల ప్రాజెక్ట్. ఈ సోమశిల ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై ఉంటుందన్నమాట. పెన్నా నదికి సంబంధించినది సోమశిల ప్రాజెక్టు, నెల్లూరు జిల్లా, గుర్తుపెట్టుకోవాలి. నెల్లూరు జిల్లా. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 15 సౌదీ అరేబియా దేశ కరెన్సీ ఏది? సౌదీ అరేబియా దేశ కరెన్సీ రియాల్. చూడండి, సౌదీ అరేబియా దేశ రాజధాని ఏమో రియాద్. సౌదీ అరేబియా దేశ కరెన్సీ రియాల్ అనమాట. చూడండి, రియాల్ కరెన్సీకి వచ్చే దేశాలు కొన్ని చెప్తా, నోట్ చేసుకోండి. బ్రెజిల్, ఒమన్, యమన్, సౌదీ అరేబియా, ఇరాన్, కంబోడియా, ఖతర్. మళ్ళీ చెప్తా, బ్రెజిల్, ఒమన్, యమన్, సౌదీ అరేబియా, ఇరాన్, కంబోడియా, ఖతర్. దీని కోడ్ BOY బాయ్, SICK సిక్. రియల్గా బాయ్ సిక్ అయినాడు కోడ్ అనమాట. రియాల్ అంటే కరెన్సీ. రియాల్గా బాయ్ సిక్ అయినాడు. బ్రెజిల్, ఒమను, యమను, సౌదీ అరేబియా, ఇరాన్, కంబోడియా, ఖతర్ అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ మాల్దీవుల దేశ కరెన్సీ ఏది? మాల్దీవుల దేశ కరెన్సీ రూపీ. మాల్దీవుల దేశ కరెన్సీ ఏదంటే రూపీ అనమాట. ఓకే, మాల్దీవులు అనగానే దీనికి సంబంధించిన కొన్ని రూపీ కరెన్సీ గల దేశాలు కొన్ని చెప్తా. ఇండియా, ఇండోనేషియా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, మారిషస్. మళ్ళీ చెప్తున్నా, ఇండియా, ఇండోనేషియా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, మారిషస్. ఈ దేశాలకంతా కరెన్సీ రూపీ అనమాట. దీని కోడ్ IPS. I2 అంటే ఇండియా, ఇండోనేషియా, P అంటే పాకిస్తాన్, S అంటే శ్రీలంక, IPS. NM2, N అంటే నేపాల్, M2 అంటే మాల్దీవులు, మారిషస్. NM2 అంటే N అంటే నేపాల్, M అంటే మాల్దీవులు, మారిషస్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 17 భారతదేశంలో అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏది? అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్. ఈ వివేక్ ఎక్స్ప్రెస్ అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు, అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది. 4286 కిలోమీటర్లు. 4286 కిలోమీటర్లు అనమాట. అత్యంత వేగవంతమైనదైతే వందే భారత్ అనమాట. అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించేదైతే ఏదంటే కనుక వివేక్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇక్కడ గరీబీ రథ్, బికార్ రథ్ అని 2 ఉన్నాయి. చూడండి, గరీబీ రథ్ అంటే ఇక్కడ పేదరిక ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారి కోసం అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగుల కోసం బికారీ రథ్ అనమాట. పేదరిక వారి కోసం నడిపే ట్రైను గరీబీ రథ్. నిరుద్యోగ యువత కోసం నడిపేది ఒక బికారీ రథ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక కొంకణ్ తీరం ఏ రాష్ట్రంలో ఉంది?
కొంకన్ తీరం అంటే 2 రాష్ట్రాలు అనమాట. ఒకటి మహారాష్ట్ర, 2 గోవా. మహారాష్ట్ర, గోవా. చూడండి, భారతదేశంలో 9 రాష్ట్రాలకు తీరం ఉంటుందన్నమాట. ప్రతి రాష్ట్రానికి తీరం పేరు ఉంటుంది. ముందు రాష్ట్రాలు రాసుకోండి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఇవి 9 రాష్ట్రాలు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. గుజరాత్ తీరాన్ని ఓకేనా కచ్ తీరము అని పిలుస్తారు. కచ్ తీరం అని పిలుస్తారు. ఓకేనా, లేదా కతియవాడ్ తీరం అని కూడా పిలుస్తారు. కతియవాడ్. మహారాష్ట్ర తీరము కొంకన్ తీరం. మహారాష్ట్ర, కొంకన్. గోవా తీరము కొంకన్ తీరం. గోవా కూడా కొంకన్ తీరం. కర్ణాటక కెనరా తీరం. కర్ణాటక, కెనరా. కేరళ మలబార్ తీరం. మలబార్ తీరం. తమిళనాడు కోరమాండల్ తీరం. తమిళనాడు కోరమాండల్ తీరం. ఆంధ్రప్రదేశ్ సర్కార్ లేదా కోస్తా తీరం. సర్కార్ తీరం లేదా కోస్తా తీరం. ఒరిస్సా ఉత్కల తీరం. ఒరిస్సా ఉత్కల్ తీరం ఒరిస్సా. వెస్ట్ బెంగాల్ వంగ. మనకు జనగణమనలో ఉత్కల వంగ అని వస్తుంది చూడండి. ఉత్కల్ అంటే ఒరిస్సా, వంగ అంటే వెస్ట్ బెంగాల్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 19. భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది? భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి NH44. NH44 అన్నమాట. నేషనల్ హైవే 44 జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు చాలా రాష్ట్రాల్లో వెళ్తుందన్నమాట. జమ్మూ కాశ్మీరు, పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఓకేనా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఈ జాతీయ రహదారి వెళ్తుంది. 3745 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. 3745 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. NH44 గుర్తుపెట్టుకోవాలా. ముందు NH7 అని పిలిచేవారు దీన్ని, ఇప్పుడు NH44 అంటున్నారు. ఇది అత్యంత పొడవైన జాతీయ రహదారి, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ 20. కావేరి నది జన్మస్థలం ఏది? కావేరి నది జన్మస్థలం మనం చూస్తే మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకంలో గోదావరి నది పుడుతుంది. మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకం ఫస్ట్ ఆప్షన్ గోదావరి నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో కృష్ణానది జన్మిస్తుంది. సెకండ్ ఆప్షన్ మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో కృష్ణానది జన్మిస్తుంది. థర్డ్ ఆప్షన్ కర్ణాటకలోని నంది దుర్గ కొండల్లో పెన్నా నది జన్మిస్తుంది. కర్ణాటకలోని నంది దుర్గ కొండల్లో పెన్నా నది జన్మిస్తుంది. ఫోర్త్ ఆప్షన్ కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో ఈ కావేరి నది జన్మిస్తుంది అన్నమాట. కావేరి నది కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. అత్యధికంగా ప్రవహించేది తమిళనాడులో. తమిళనాడులోని అత్యంత ముఖ్యమైన నది కావేరి నది. ఇక కావేరి నది బ్రహ్మగిరి కొండల్లో పుట్టి కర్ణాటకలో, తమిళనాడులోని కావేరి పట్నం వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇదే కావేరి నది, చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. దయచేసి క్లాస్ ఎవరైతే ఫాలో అయ్యారో జీకే క్లాసు, దయచేసి మీరందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే విన్న వాళ్ళందరూ కూడా నేను ఖచ్చితంగా జీకే క్లాసులు ముందు చేస్తాను అన్నమాట. మీకు లైక్ చేయకపోతే మీకు ఇంట్రెస్ట్ లేదని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆ క్లాసులు తగ్గించి వేరే క్లాసులకు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి కొంతమంది అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు, రైల్వే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ స్టాండర్డ్ జీకే క్లాసులు చేయమని అడిగారనమాట. కాబట్టి వారి కోసం ఈ క్లాసులు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా. కాబట్టి దయచేసి అదేవిధంగా పోలీస్ అభ్యర్థులు కూడా, పోలీస్ రిక్రూట్మెంట్ ఎవరైతే పోలీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా అడిగారు చాలామంది. కాబట్టి ఈ క్లాసులో దయచేసి అందరూ కూడా ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 21. విటమిన్ డి రసాయన నామం ఏది? విటమిన్ డి రసాయన నామం కాల్సిఫెరాల్. చూడండి, విటమిన్లు 2 రకాలుగా ఉంటాయన్నమాట. కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు. కొవ్వులో కరిగే విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ జి, విటమిన్ కే, ఏడిఈకే. నీటిలో కరిగే విటమిన్లు విటమిన్ బి, విటమిన్ సి అనమాట, బీసీ విటమిన్లు. ఇప్పుడు కొవ్వులో కరిగే విటమిన్ల రసాయన నామాలు చెప్తా, వాటి కెమికల్ నేమ్స్ చూద్దాం. విటమిన్ ఏ రెటినాల్, విటమిన్ డి కాల్సిఫెరాల్, విటమిన్ జి టోకోఫెరాల్, విటమిన్ కే ఫిల్లోక్వినోన్. ఆప్షన్స్లో ఉన్నాయి చూడండి ఈ రసాయన నామాల పేర్లు. ఇప్పుడు అడిగింది విటమిన్ డి కాబట్టి దీని ఆన్సర్ కాల్సిఫెరాల్ అనమాట, కాల్సిఫెరాల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిదేది?
ఎముకలు ఆస్టియాలజీ కరెక్ట్. కండరాలు పల్మనాలజీ రాంగ్. కండరాల అధ్యయన శాస్త్రం మయాలజీ అని ఉండాలి, పల్మనాలజీ కాదు. పల్మనాలజీ అంటే మనకు ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, లంగ్స్, ఆ ఊపిరితిత్తుల అధ్యయన శాస్త్రమే పల్మనాలజీ లేదా ఫ్లూరాలజీ అంటారు. నెక్స్ట్ కీళ్ళ అధ్యయన శాస్త్రం ఆర్థాలజీ కరెక్టే. నరాల అధ్యయన శాస్త్రం న్యూరాలజీ కరెక్టే. ఇక్కడ సరికానిది ఏదంటే కండరాలు పల్మనాలజీ అనేది రాంగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? చూడండి, మానవుని శరీరంలో అన్నిటికంటే అతిపెద్ద అవయవం చర్మం బరువు 4 కేజీలు ఉంటుంది కాబట్టి ఇదే అత్యంత ఓకేనా పెద్ద అవయవంగా గుర్తుపెట్టుకోవాలి. అదే మానవుని శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏదంటే ఓకేనా కాలేయం అనమాట. లివర్ అతిపెద్ద గ్రంథి అనమాట. అదే అంతఃస్రావిక గ్రంథులలో అతిపెద్దది అన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి పెద్దదనమాట. ನೋಡಿ, కాలేయం అంతఃస్రావిక గ్రంథి కాదు. ఓకేనా. కాబట్టి అంతఃస్రావిక గ్రంథులలో అతిపెద్ద గ్రంథి అడిగినప్పుడు థైరాయిడ్ గ్రంథి చెప్పాలా, అతిపెద్ద గ్రంథి అడిగినప్పుడు కాలేయము అని చెప్పాలి. ఓకేనా. మానవుని శరీరంలో అతిపెద్ద ఎముక ఫీమర్. మానవుని శరీరంలో అన్నిటికంటే అత్యంత పెద్ద ఎముక ఏదంటే ఫీమర్, తొడ ఎముక, చాలా పెద్ద ఎముక అనమాట. ఓకేనా. మానవుని శరీరంలో అతిపెద్ద తెల్ల రక్త కణాలు ఏవి? అతిపెద్ద తెల్ల రక్త కణం ఏదంటే కనుక మోనోసైట్ అనేది అతిపెద్ద తెల్ల రక్త కణం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, చర్మం నలుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటి? చర్మం నలుపు రంగులో ఉండడానికి గల కారణం వర్ణక ద్రవ్యం మెలనిన్ ఉండడం. చర్మం నలుపు రంగు కారణం మెలనిన్ అనమాట, ఇది వర్ణక ద్రవ్యం. అదేవిధంగా రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హీమోగ్లోబిన్. అదేవిధంగా పాలు తెలుపు రంగులో ఉండడానికి కారణం లాక్టిక్ యాసిడ్. అదేవిధంగా పత్రాలు ఆకుపచ్చగా ఉండడానికి గల కారణం క్లోరోఫిల్ అనమాట. నెక్స్ట్ క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉండడానికి గల కారణం బీటా కెరోటిన్. పైత్యరసం కాలేయం ఉత్పత్తి చేస్తుంది కదా, పైత్యరసాన్ని బయలు జ్యూస్ను. పైత్యరసం పసుపు రంగులో ఉండడానికి గల కారణం బైలురుబిను, బైలువడ్డీను. పైత్యరసం పసుపు రంగులో ఉండడానికి గల కారణం బైలురుబిన్, బైలువడ్డీ. ఇట్లా కొన్ని వర్ణక ద్రవ్యాలు మనం నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్వి అనమాట. ఇప్పుడు చెప్పింది కొన్ని. నెక్స్ట్ మానవుని శ్వాసక్రియ రేటు ఎంత? చూడండి, మానవుని శ్వాసక్రియ రేటు నిమిషానికి 18 సార్లు శ్వాసక్రియ ఉంటుందన్నమాట, 18 టైమ్స్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదే హృదయ స్పందన రేట్ అయితే కనుక నిమిషానికి 72 సార్లు అనమాట. హృదయ స్పందన హార్ట్బీట్ నిమిషానికి 72 సార్లు. అదే శ్వాసక్రియ రేట్ అడిగితే కనుక 18 సార్లు. శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం రెస్పిరోమీటర్ అనమాట, రెస్పిరోమీటర్.